ఒకప్పుడు ఒక పెద్ద చెరువు దగ్గర చిన్న చిన్న జంతువులు నివసించేవి. ఆ చెరువు ఒడ్డున అందమైన పచ్చిక బయళ్ళు, పూలు, చెట్లు ఉండేవి. అక్కడే ఒక చిన్న బాతుపిల్ల నివసించేది. ఆ బాతుపిల్ల ఎప్పుడూ ఆడుతూ ఈత కొడుతూ ఆనందంగా గడిపేది. అదే చెరువు దగ్గర గడ్డి కొమ్మల్లో ఒక చిన్న చీమ తన కుటుంబంతో ఉండేది. ఆ చీమని ఎప్పుడూ పనిచేసే స్వభావం కలిగింది. ఒకరోజు ఉదయం చీమ కొంచెం ఆహారం వెతుక్కుంటూ చెరువువైపు వచ్చింది. కాని అనుకోకుండా గడ్డిమీద నరుస్తూ జారిపడింది. అలా నీటిలో పడిపోయింది. నీళ్లు లోపలికి చేరడంతో చీమ తన శక్తంతా పెట్టి బయటపడేందుకు ప్రయత్నించింది. కాని సాధ్యపడలేదు. చిన్న ప్రాణం నీటిలో మునిగిపోతుందేమోని చాలా భయపడింది. దగ్గరలో ఈత కొడుతున్న బాతుపిల్లి ఆ దృశ్యం చూసింది. అయ్యో! ఈ చిన్న చీమ నీటిలో మునిగిపోతుంది. నేను సహాయం చెయ్యాలి. వెంటనే ఒక పొడవాటి గడ్డి ఆకును తెచ్చి నీటిలో చీమ దగ్గర వదిలింది. బాతుపిల్లి ఆ ఆకును తన ముక్కుతో నెమ్మదిగా ఒడ్డుకి తోసింది. ఒకరోజు ఒక వేటగాడు చెరువు దగ్గరకు వచ్చాడు. అతనికి బాతుపిల్లి కనిపించింది. దానిని పట్టుకోవాలని వలతో దగ్గరికి వచ్చాడు. చీమ దూరం నుంచి ఆ వేటగాడిని చూసింది. బాతుపిల్లి మాత్రం తెలియకుండా నీటిలో ఆడుకుంటూనే ఉంది. ఇది చాలా ప్రమాదం అని చీమ అనుకుంది. వెంటనే వేటగాడి కాలికి దగ్గరగా వెళ్లి గట్టిగా కొరికింది. అకస్మాత్తుగా వచ్చిన నొప్పితో వేటగాడు గట్టిగా కేకపెట్టాడు. ఆ కేక విని బాతుపిల్లి జాగ్రత్తగా అటువైపు చూసి వేటగాడి వల కనిపించింది. వెంటనే నీటిలోకి దూకి దూరంగా ఈదిపోయింది. వేటగాడు బాధతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. బాతుపిల్లి దగ్గరికి వచ్చి చీమని చూసి, "నువ్వు నా ప్రాణం కాపాడావు. నిజమైన స్నేహమనేది ఉపకారం, నమ్మకం, సహాయమీద ఆధారపడి ఉంటుంది. నీవల్లే నేను బతికాను" అని చెప్పింది. చీమ చిరునవ్వుతో, "నువ్వు నన్ను ఒక్కరోజు రక్షించావు. నేను ఈరోజు నిన్ను రక్షించాను. ఇదే స్నేహమందం" అంది. ఆ తర్వాత నుండి బాతుపిల్ల, చీమ ఇద్దరూ విడదీయరాని స్నేహితులయ్యారు. చెరువు ఒడ్డున వారిద్దరూ కష్టసుఖాలు పంచుకుంటూ ఆనందంగా జీవించారు. మూలముగా నేర్చుకోవలసిన పాఠం: స్నేహం అంటే పెద్ద చిన్న అని తేడాలేదు. నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేస్తారు, ఆపదలో కాపాడతారు.